కర్ణుని యొక్క సలహా మీద దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని సర్వసేనాధిపతిగా అభిషేకించాడు. దానితో ద్రోణుడు ఎంతగానో ఉప్పొంగిపోయాడు. తాను ఏనాడు కూడా ఊహించినటువంటి ఈ గౌరవం, అత్యంత గౌరవం దక్కినందుకని ఉబ్బి తప్పిపోయిపోయాడు. ఆ ఆనందంలో పాపం ఒళ్ళు తెలియకుండా, ఓ దుర్యోధన నీకేం కావాలో కోరుకో అన్నాడు. దుర్యోధనుడేమో కర్ణ, శకుని, దుశ్శాసనులతో ఆలోచించి ధర్మరాజుని ప్రాణాలతో పట్టివు అన్నాడు. అదేమిటయ్యా ఎందుకట్లా కోరావు? ధర్మరాజు ప్రాణం తీయమని, అతను చంపేయమని అడగకుండా ప్రాణాలతో పట్టిమని అడిగావే ఏమిటి అని అంటే, దానికి తన మనసులో మాట చెప్పాడు. ఏమిటంటే, ధర్మరాజుని చంపినా, ఒకవేళ పాండవులందరినీ కూడా చంపినా, శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయన తన చక్రాయుధంతో సమస్తమైనటువంటి సైన్యాన్ని కూడా సంహరించి ఈ రాజ్యాన్ని కుంతికో ద్రౌపదికో కట్టబెడతాడు. మాకు ధర్మరాజును చంపినందువల్ల మాకు విజయం లభించదు. ఈ విషయం తేలిపోయింది. అందువల్ల ధర్మరాజుని కనుక నువ్వు ప్రాణాలతో పట్టిస్తే ఆయన్ని కాస్త చక్కగా గౌరవించి చిన్నగా ఆయన చేత పాచికలాట ఆడిస్తాం. దాంట్లో ఎట్లాగో ఓడిపోతాడు కనుక మళ్ళీ అరణ్యాలకు పంపించవచ్చు. ఇక మాకు ఈ గొడవ లేకుండా హాయిగా రాజ్య పరిపాలన చేసుకుంటాం అన్నాడు. దుర్యోధనుడి యొక్క ఆలోచనకి మనస్సులో అసహించుకున్నాడు ద్రోణాచార్యుడు. అలా అసహించుకున్నప్పటికీ కూడా పైకి మాత్రం ఏమనకుండా, సరే పట్టిస్తాను నీ మాట ప్రకారం, కాకపోతే 2 షరతులు ఉన్నాయి. ఒకటేమో నేను ధర్మరాజుని పట్టుకోవాలి అని అంటే అర్జునుడి పక్కన లేకుండా ఉండాలి. అర్జునుడు నేను జయించలేను. అర్జునుడు కనుక ఉంటే ధర్మరాజుని పట్టుకోవడం సాధ్యం కాదు. అందుకని అర్జునుడు అక్కడ లేకుండా చూసుకోవాలి. ఇక రెండో విషయం ఏంటంటే, అర్జునుడు లేడు కదా ధర్మరాజు చిక్కుతాడు అనుకోవద్దు. ధర్మరాజు కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకో, శిబిరాలకు వెళ్ళిపోయి కాసేపు ఆగిన తర్వాత వచ్చాడు అనుకో, అప్పుడు కూడా నేను పట్టుకోవడానికి వీల్లేదు. అందుకని ముహూర్త కాలం పాటు యుద్ధరంగంలో నిలవాల ధర్మరాజు. అలాగని నిలిస్తే నేను అతన్ని పట్టుకోగలుగుతాను. నీకు నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం అతన్ని అప్పగిస్తా అన్నాడు ద్రోణాచార్యుడు. అలాగే అన్నాడు దుర్యోధనుడు. దానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తాము అన్నాడు. ఈ జరిగినటువంటి సంఘటనని విశ్లేషిస్తూ మనం ద్రోణాచార్యుడు ఎందుకు ఇలా వరమిచ్చాడు, అందులోనూ ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని, ఇదిగో ఇది నీకు ఫేవర్ చేస్తాను అన్నట్లుగా బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు, అంటే నీ ఇష్టం వచ్చినంత రాసుకో అన్నట్టుగా నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఎందుకనంటే తనకి పదవి వచ్చినందుకు ఉబ్బి తప్పిపోతున్నాడు. సాధారణంగా ఎవరికైనా పదవి కనుక వస్తే ఉబ్బి తప్పిపోతానే ఉంటారు. అది కూడా అనుకున్న దానికంటే పెద్ద పదవి కనుక వస్తే అలాగనే అనుకుంటారు. ఇప్పుడు ద్రోణాచార్యుడి పరిస్థితి కూడా అంతే. అయితే ద్రోణుడి యొక్క మనస్తత్వం ఏమిటి? జీవితంలో ఆయన ఎన్ని మెలికలు తిరిగాడు? చిన్నప్పుడు పుట్టినప్పుడు దగ్గర నుంచి కూడా ఒకే ప్రకారంగా ఉన్నాడా, లేకపోతే ఏమైనా మార్పులు జరుపులు చేసుకుంటూ తన మనస్సుని మార్చుకుంటూ వస్తూ ఉన్నాడా? ఏ రకమైనటువంటి పరిస్థితులకి ఆయన లొంగిపోయాడా? ఏ పరిస్థితులకి లొంగకుండా తన యొక్క లక్ష్యాన్ని తాను నిర్దేశించుకొని అలాగనే నడుచుకుంటూ వచ్చాడా? ఈ విషయాన్ని మనం విశ్లేషణ చేస్తూ ఉన్నాం. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు, గొప్ప అస్త్ర విద్యాచార్యుడు. అటువంటి ద్రోణుడు గురుస్థానంలోనే ఉంచాడా, లేక ఏ స్థానానికి దిగజార్చాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ విశ్లేషణ చేస్తూ ఉండాలి. ద్రోణాచార్యుడు ఎలాంటి గురువు అంటే సూర్యుడు లాంటి గురువు కాదు, దీపం లాంటి గురువు అని నేను చెప్పుకున్నాం. సూర్యుడు ఏమిటంటే ఎప్పుడు కూడా ఒకే విధమైనటువంటి కాంతిని ఇస్తాడు, కానీ దీపం మాత్రం అట్లా ఇవ్వదు. ఆ దీపంలో నూనె కనుక అయిపోయింది అనుకోండి, అది కాస్త ఆరిపోద్ది.
వచ్చిందనుకోండి రెపరెపలాడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాడే కానీ ద్రోణాచార్యుడు సూర్యుడు లాంటి వాడు కాదు, ఎప్పుడు ఒకే ప్రకారంగా ఉన్నటువంటి వాడు కాదు. అంటే గురుస్థానంగా నిలబెట్టినటువంటి వాడు కాదు. అతడి ఆశయం ఏమిటో, అసలు ద్రోణాచార్యుడు హస్తినాపురానికి ఎందుకు వచ్చాడో, ఏ ప్రకారంగా భీష్ముడిని ఆశ్రయించాడో, రాజాస్థానంలో ఎలా స్థిరపడిపోయాడో, అనేకమైనటువంటి అవమానాలని, అంటే శిష్యులు చేసేటువంటి అవమానాలని ఎట్లా భరించాడో, అంటే శిష్యులు అంటే ప్రత్యేకంగా కర్ణ దుర్యోధనులు, ఆ విషయాలన్నీ కూడా మనం విశ్లేషణ చేసి ఇప్పుడు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అని అంటే ద్రోణాచార్యుడి యొక్క చరిత్రను జాగ్రత్తగా మనం విశ్లేషణ చేయాలి. అసలు ద్రోణాచార్యుడి యొక్క పుట్టుకలోనే దోషం ఉంది. ఈ దోషం ఏమిటంటే పితృదోషం. ఘృతాచి అనేటువంటి అప్సరస జలక్రీడలు ఆడుతూ ఉంది. ఆ సమయంలో భరద్వాజుడు అనేటువంటి ముని, గొప్ప తపశక్తి సంపన్నుడైనటువంటి ముని, మహాత్ముడైనటువంటి ముని, సత్వగుణ సంపన్నుడైనటువంటి ముని, ఆయన ఆ ప్రాంతానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి స్నానానికి వచ్చాడు. అదే సమయంలో ఈ ఘృతాచి అనేటువంటి అప్సరస జలకాలు ఆడుతూ ఉంటే ఆమెను చూచాడు. మరి ఇంత తపస్శక్తి సంపన్నుడైనటువంటి భరద్వాజుడు ఆమెను చూచి కామోద్రేకానికి లోనయ్యాడు. దాంతో ఆయనకి వీర్యస్ఖలనమైంది. వీర్యస్ఖలనం అయితే దాన్ని ఒక ద్రోణంలో, ద్రోణం అంటే ఒక ఆకుని ఒక కుండలాగా లేదా ఒక గిన్నెలాగా చేసి దాంట్లో పెట్టాడు. దాని నుంచి పుట్టినటువంటి వాడు ద్రోణాచార్యుడు. అంటే తండ్రి సత్వగుణ సంపన్నుడు అయినప్పటికీ కూడా రజోగుణం ప్రబలంగా ఉన్నప్పుడు ఈ ద్రోణాచార్యుడికి జన్మనిచ్చినటువంటి వాడు. అందువల్ల పుట్టినటువంటి ద్రోణాచార్యుడు కూడా సత్వగుణంతో పాటు రజోగుణం కూడా బాగా ఉన్నటువంటి వాడు అయ్యాడు. కాబట్టి బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణుడు అయినటువంటి వాడు ఎప్పుడు కూడా సత్వగుణంలోనే ఉండాలి. కానీ ఇతడు సత్వగుణంతో పాటుగా రజోగుణం కూడా బాగా ఉన్నటువంటి వాడు అయ్యాడు. దీనికి కారణం పితృదోషం. ఇది పుట్టుకలో ఉన్నటువంటి దోషం. సాధారణంగా మనం కూడా అప్పుడప్పుడు అంటుంటాం, వాడు ఏమిటండి, వాడు ఎలా పుట్టాడండి, వాడు ఇట్టగాక ఎట్ట చేస్తాడండి అంటాం, ఏదైనా తప్పుడు పనులు చేసినటువంటి వాడు. ఇక రెండవది ఏమిటంటే పుట్టిన తర్వాత విద్యాభ్యాసం. మరి విద్యాభ్యాసం ఎట్లా జరిగింది ద్రోణాచార్యుడిది? ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు కదా, కనుక బ్రహ్మ విద్యను సంపాదించాలి. అంటే వేదాంత విద్యను తెలుసుకోవాలి, అంటే వేద విజ్ఞానాన్ని గ్రహించాలి. ఎందుకనంటే వేద విజ్ఞానం ఎప్పుడు కూడా సత్వగుణాన్ని వృద్ధి చేస్తుంది. ఒకవేళ అతనిలో రజోగుణం ఉన్నప్పటికీ కూడా దాన్ని పోగొట్టి సత్వగుణాన్ని వృద్ధి చేసేది ఈ వేద విజ్ఞానం. కానీ ఈయన ఏం చేశాడు, రజోగుణాన్ని పెంచేటువంటి ధనుర్విద్యను నేర్చుకున్నాడు. ముందేమో తండ్రి భరద్వాజుడి దగ్గర నేర్చుకున్నాడు, తర్వాత ఏమో అగ్నివేశుడు అనేటువంటి ముని దగ్గర ఈ ధనుర్విద్యని సంపూర్ణంగా నేర్చుకున్నాడు. అందులో బాగా నిష్ణాతుడయ్యాడు. ధనుర్విద్య అంటే బాణాలు వేయటం, అస్త్రశస్త్రాలు, ఇతరులతో పోరాటాలు, ఇవి అంటే పూర్తిగా రజోగుణాన్ని పెంచేటువంటి విద్య. చివరికి ఈయన విద్యాభ్యాసం ఇంకా సాగింది. అంటే ధనం కోసమని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన రాజులందరినీ జయించి పరశురాముడు ఒక యాగం చేసి మహేంద్ర పర్వతం మీద ఆయన అందరికీ కూడా తాను సంపాదించినటువంటి రాజ్య సంపదల యొక్క భోగాలన్నీ కూడా ధనాన్ని, విపరీతంగా ఉన్నటువంటి ధనాన్ని పంచిపెట్టేశాడు, బ్రాహ్మణులందరికీ పంచిపెట్టాడు. ఆ విషయం తెలిసి పేదరికంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడు కూడా అక్కడికి వెళ్ళాడు, నాకు కూడా కొంత ధనం వస్తుందని. కానీ ఈయన వెళ్ళేటప్పటికీ ఆయన మొత్తం పూర్తిగా జల్లగడిగేశాడు, ఏమీ లేదు. అందుకని చెప్పాడు, నాయన నువ్వు వచ్చావు కానీ ఇప్పటికే నా దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం
పేదలకి దాన ధర్మం చేసేసాను, నా దగ్గర ఏమీ లేదు, కాకపోతే ఎదుగో నా దగ్గర ఇవి ఉన్నాయి, ఈ అస్త్రాలు శస్త్రాలు ఇవి ఉన్నాయి అన్నాడు. నీకు కావాలంటే వాటిని ఇస్తాను. సరే అలాగే ఉన్నాడు. ఆయన దగ్గర అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. ఈ ప్రకారంగా పరశురాముడికి కూడా శిష్యుడై ఈ ధనుర్వేదాన్ని, ఈ అస్త్రశస్త్రాలని అన్నింటినీ కూడా నేర్చుకున్నాడు. అనేకమైనటువంటి అస్త్ర ప్రయోగాలు, ఉపసంహారాలన్నీ కూడా చక్కగా తెలుసుకున్నాడు. ఇలా దివ్యాస్త్రాలను స్వీకరించడం, ఈ ధనుర్విద్యను నేర్చుకోవటం, ఇది కూడా ఆయనలో సత్వగుణాన్ని తగ్గించి రజోగుణాన్ని పెంచింది. సత్వగుణం అసలు లేకపోలా, ప్రతి వాడిలో ఉంటుంది, కానీ రజోగుణం మాత్రం ప్రబలం అయిపోతా ఉంది. సరే, ఇక మూడోది స్నేహితులు, స్నేహం. సరే, ఇది ఎలాంటిది జరిగింది దీనికి అంటే, ఈయన యొక్క బాగా ముఖ్యమైనటువంటి స్నేహితుడు ఎవరంటే పాంచాల రాజు అయినటువంటి పృషతుడి కుమారుడు ద్రౌపదుడు. చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకునేంత గొప్ప స్నేహితుడు. మరి ద్రౌపదుడేమో క్షత్రియుడు, రాజకుమారుడు, రజోగుణ సంపన్నుడు. ఆయనతో స్నేహం చేసినటువంటి ఈయన కూడా రజోగుణంతో ఉన్నాడు, కానీ సత్వగుణం మాత్రం పక్కకు పోయి, అంటే ఇక్కడ కూడా రజోగుణమే వృద్ధి అయిపోయింది అనమాట. పైగా ద్రౌపదుడు ఎప్పుడు కూడా ఏం చెబుతాడంటే, ఈ స్నేహితుడైనటువంటి ద్రోణాచార్యుడితో, పేదరికం నాకు ఉన్నదని నువ్వేం భయపడబాకు, బాధపడబాకు, ఈ విద్యాభ్యాసం పూర్తిగానే నేను ఎట్లాగో రాజునవుతా, పాంచాల రాజ్యానికి ప్రభువునవుతా. నేను రాజునైన తర్వాత ఈ రాజ్య సంపదలు, భోగాలు అన్నీ కూడా మనం ఇద్దరం కలిసి అనుభవిద్దాం. నేను నీకు మాటిస్తున్నా, నువ్వేం భయపడాల్సిన పని లేదు, నువ్వు ఈ పేదరికానికి బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను విద్యాభ్యాసం చేస్తున్నాను కాబట్టి నాకు స్వతంత్రం లేదు. నేను రాజుని కనుకైతే ఇక అంతా నా ఇష్టమే అని చెబుతూ ఉండేవాడు ఎప్పుడు కూడా. ఆయన మాటలు వింటూ 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 ఆ రాజ్య భోగాల మీద కొంత ఆశ అనేది ఏ మూలంలో కాస్త కలిగింది. దీంతో ఇక రజోగుణంలో కాస్త బాగా ప్రబలంగానే ఉన్నాడు. అయినప్పటికీ కూడా విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ అతడిలో ఈ సత్వగుణం, ఈ బ్రాహ్మణ ధర్మమైనటువంటి సత్వగుణం అనేటువంటిది ఇంకా బాగానే ఉంది. ఎందుకనంటే అతడిలో వివేకం చావల, వివేకంగానే ఉన్నాడు. అతడు పేద బ్రాహ్మణుడు కనుక ఆశ్రమ జీవితాన్ని కోరుకున్నాడు. అందుకే ధనం కోసం ప్రాకులాడకుండా తనకు తెలిసినటువంటి విద్యను 10 మందికి కూడా అందిస్తూ ఉన్నాడు. తన విద్యను ఇతరులకు నేర్పుతూ ఉన్నాడు. నిస్వార్థంగా జీవిస్తూ ఉన్నాడు. దురదృష్టం ఏమిటంటే, ఎంత పెద్ద గొప్ప విద్యలు అభ్యసించినప్పటికీ కూడా ధనం మాత్రం పోగాలి. అంటే కనీసం కుటుంబాన్ని సరిగ్గా జరుపుకోవడానికి కూడా ధనం లేదు. సాధారణంగా మన వాళ్ళు అంటుంటారు, లక్ష్మీదేవికి సరస్వతిదేవికి పడదండి, లక్ష్మి ఉన్న కాడ సరస్వతి ఉంటుంది, సరస్వతి ఉన్న కాడ లక్ష్మి ఉండదు. అదిగో ఆయన విషయంలో మాత్రం అదే జరిగింది. ఇంత గొప్ప విద్యావేత్త అయినటువంటి వాడికి పేదరికం అనేటువంటిది బాధ పెడుతూనే ఉంది. మరి కాలం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు కదా. ఆయన కృపాచార్యుడి యొక్క చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. ఆ కృపిని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ అశ్వత్థామ అనేటువంటి కుమారుడు కలిగాడు. కుమారుడు కలిగిన తర్వాత ఎంతో కొంత ఖర్చు పెరుగుద్ది, కానీ ఆదాయం మాత్రం పెరగల. అందువల్ల ఇంకా బాధల్లో పడ్డాడు. పేదరికం ఇంకా బాధ పెడతా ఉంది. సరే, ఒకసారి ఈ గృహస్థ జీవితం యొక్క బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూచాడు. ఏంటిదనంటే, ఈ అశ్వత్థామ యొక్క స్నేహితులందరూ, పిల్లలందరూ చిన్నపిల్లలు, వాళ్ళంతా కూడా ఆవు పాలు తాగుతూ ఉన్నారు. ఈ అశ్వత్థామ కూడా తల్లిని అడిగాడు, అమ్మ అమ్మ నాకు కూడా ఆవు పాలు ఇవ్వమన్నాడు. వీళ్ళకి ఆవు లేదు, పాలు కనుక్కునేటువంటి సంపద లేదు. సరే, దాంతో ఆమె ఏం చేసిందనంటే, పిల్లవాడు కదా, అందుకని నీళ్ళలో ఈ పిండి కలిపి దాన్ని తెల్లగా చేసి అప్పుడు ఇచ్చింది, ఇదిగోనయ్యా పాలు అని. ఆహా, నాకు ఆవు పాలు ఆవు పాలు ఆవు పాలు అనుకుంటూ వాడు తాగుతూ ఉన్నాడు ఆనందంగా. ఎందుకంటే వాడు రుచి, దాని రుచి ఎప్పుడు తెలియదు, అందుకని అయ్యా ఆవు పాలు అనుకున్నాడు.
కానీ మనస్సు కలుపుకుమంటా ఉంది ద్రోణాచార్యుడికి. తన కుమారుడికి కనీసం తాగటానికి పాలు ఇవ్వలేనటువంటి స్థితిలో నేనున్నానే అని చాలా బాధ కలిగింది. సరే, ఆయన ఏం మాట్లాడకపోయినా భార్య చెప్పింది, అయ్యా ఏదో ఒక రకంగా కొంత కుటుంబ పోషణ కోసమైనా ధనం సంపాదిస్తే బాగుంటుంది, కానీ ఇంత కటికి పేదరికంలో పిల్లవాడిని ఎట్లా పెంచుతాం, మనం ఎట్లా గట్టి బ్రతుకుతాం, ఒక పూట తిని తినకుండా, కానీ పిల్లవాడి సంగతి ఏమిటి అని అంటే ఆయన మనసులో కాస్త బాధపడి, సరే ఇంత కటిక పేదరికాన్ని భరించడం కూడా చాలా కష్టంగా ఉందని అప్పుడు పరశురాముడి విషయం తెలిసింది. అందుకని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనేమో నా దగ్గర ఉన్న సంపద అంతా పనిచేశానయ్యా, అదిగో నా దగ్గర ఈ అస్త్రాలు శస్త్రాలు ఇవే ఉన్నాయి అని అంటే వాటిని స్వీకరించాడు. ఆయనకి నమస్కారం పెట్టి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ భార్య చెప్పింది, నీకు చిన్ననాటి స్నేహితుడు కదా ద్రౌపదుడు, మీరిద్దరు కూడా ఎంతో స్నేహంగా ఎంతో ఆప్యాయంగా చెప్పడానికి వీల్లేనంత ఇద్దరు ఒక్కటే అన్నట్టుగా ఉన్నారు కదా, మరి ఆయన ఇప్పుడేమో పాంచాల నగరానికి రాజయ్యాడు కాబట్టి ఆయన దగ్గరికి కనుక వెళితే కనీసం ఏదో 1-2 ఆవులనైనా ఇవ్వకపోతాడా అని అడిగింది. స్నేహితుడి దగ్గరికి పోవటానికి కాస్త మనసు చిన్నపుచ్చుకున్నా ఈ పేదరికం అనేటువంటిది ఆయన మనసుని మార్చేసింది. సరే ఎట్లా అయితే అట్లా అయిందని చెప్పి ద్రౌపదుడి దగ్గరికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి కుచేలుడు కూడా వెళ్ళాడు. ఆగర్భ శ్రీమంతుడు శ్రీకృష్ణుడు, కటిక దరిద్రంలో ఉన్నటువంటి వాడు కుచేలుడు. కానీ ఈ కుచేలుడిని శ్రీకృష్ణుడు ఎలా గౌరవించాడో మనకి భాగవతం చెప్తుంది. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా జరిగింది. ఏంటంటే ఈయన బాగానే ఏమనుకుంటా పోయాడు, నాకు ఎంత బ్రహ్మాండమైనటువంటి మిత్రుడు కదా, నన్ను చూడంగానే సింహాసనం మీద నుంచి లేచొచ్చి నన్ను కౌగిలించుకొని తీసుకెళ్ళి ఆ సింహాసనంలో ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు, నేను అడగాల్సినటువంటి పని లేకుండా నా పేదరికం మొత్తాన్ని కూడా తీర్చేస్తాడు. ఆయనకే మహారాజు, అందులోనూ ఆ రోజుల్లో గొప్ప మహారాజు కాబట్టి అటువంటి వాడికి అసలు సాధ్యంగా ఏముంటుంది అని మనస్సులో అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి పరిస్థితి అంతా కూడా అనుకున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అసలు ఆ ద్రౌపదుడి యొక్క చూపులే ఈయన్ని కాస్త బాధ పెడతా ఉన్నాయి. సూదులు గుచ్చినట్టుగా అనిపిస్తున్నాయి ఆయన చూపులు. ఎవడు వీడు అన్నట్టుగా ఉన్నాయి. సరే ఈయన చెప్పాడు, ఓ మహారాజా, మనం ఇద్దరం కూడా మా తండ్రి దగ్గర విద్యలు నేర్చుకున్నాం, ఆ తర్వాత అగ్నివేశుడు అనేటువంటి మహాత్ముడి దగ్గర మనం అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాం, ధనుర్విద్య నేర్చుకున్నాం. ఏమిటి గుర్తు లేదా ఏమిటి, కనీసం నన్ను పలకరించడం కూడా పలకరించట్లేదు అని అంటే, ఎవరివై నువ్వు ఒక పేద బ్రాహ్మణుడివే. పేద బ్రాహ్మణుడు అయితే ఎక్కడున్నావు నువ్వు, గేట్ బయట ఉండి నువ్వు ఏది కావాలంటే అది అడుక్కోవాలి, కానీ గేట్ లోపలికి వచ్చి తగుదనమ్మా నా స్నేహితుడిని అంట. ఒక రాజుకిను ఒక పేద బ్రాహ్మణుడికి ఎక్కడైనా సరే స్నేహం ఉంటుందా? పిచ్చివాడా, ఈ మాత్రం కూడా నీకు తెలియదా అని అపహాస్యం చేశాడు. పాపం అడుగుదాం అనుకున్నటువంటి మాట కూడా అడగలేకపోయాడు. వచ్చింది ఒక గోవుని ఇవ్వమని అడగటానికి. ఒక గోవు కాదు, 1000 గోవులు ఇవ్వటానికైనా సరే ద్రౌపదుడికి ఏమీ ఇబ్బంది లేదు, ఎందుకంటే అంతటి సంపద కలిగినటువంటి వాడు. అలాంటి వాడు ఈ రాజ్య సింహాసనాన్ని ఎక్కిన తర్వాత ఈ మదం బాగా హెచ్చింది. సాధారణంగా మల్లవాడు అంటుంటారు, బాగా డబ్బు కనుక కుడితే వీడు ఇదివరకు మనిషి కాదురా, బాగా పొగరబట్టాడు అని అంటూ ఉంటారు. అలా చాలామంది కూడా పొగరబడుతూ ఉంటారు. కొద్దిమంది మాత్రం ఎంత డబ్బు వచ్చినా సరే మామూలుగానే ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ద్రౌపదుడు అట్లా కాదు. ఈ రాజ్య మదాంధకారం కళ్ళు మూసుకుపోయింది. దాంతో
విపరీతమైనటువంటి అవమానం చేశాడు ద్రోణాచార్యుడు. దారిద్ర్యం వల్ల మనసు మారిపోయింది ద్రోణాచార్యుడికి, అవమానం వల్ల లక్ష్యం మారిపోయింది. ద్రౌపదుడు చేసినటువంటి అవమానంతో తన యొక్క లక్ష్యం కూడా మారిపోయింది. మనసు ఎందుకు మారిపోయింది? దరిద్రం వల్ల. అంతకుముందు మనసు ఎలాంటిది అంటే ఏదో డబ్బు సంపాదించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, భగవంతుడు ఏదో ఇచ్చిన దాంతో మనం సంతృప్తి చెందాం, నేను చేయాల్సినటువంటి పని ఏదో చేస్తాను, నాకు తెలిసినటువంటి విద్యను 10 మందికి అందిస్తాను అని అంతకుముందు అనుకున్నాడు. ఇప్పుడు ఈ దరిద్రం వల్ల ఏమైందనంటే ఏమైనా సరే ధనాన్ని సంపాదించాల్సిందే అనుకున్నాడు. సరే, ధనాన్ని సంపాదించి మళ్ళీ మామూలుగానే ఇంటికి వెళ్ళి తన పని ప్రారంభించేవాడు, తాను ఇంతవరకు చేస్తున్నటువంటి దాన్నే కొనసాగించేవాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ద్రౌపదుడు అవమానించాడు, అవమానం అంటే మామూలు అవమానం, ఘోరమైన అవమానం, ఇంకొక రాజు దగ్గరికి పోయి ఏదన్నా అడిగితే నేను ఇవ్వనన్నా కూడా ఏం పర్వాలా, కానీ తన ప్రాణ స్నేహితుడైనటువంటి వాడు ఇంతటి అవమానం చేస్తే ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. దాంతో అతను లక్ష్యాన్ని మార్చుకున్నాడు. నేను సాధారణమైనటువంటి జీవితాన్ని కాదు గడపాల్సింది, నేను కూడా ఈ రాజులాగానే ఒక రాజుని కావాలి, నాకు కూడా రాజ్యం కావాలి, నాకు కూడా సంపదలు కావాలి, నాకు కూడా భోగాలు కావాలి అనేటువంటి భావన మనసులో వచ్చింది. ఇది లక్ష్యాన్ని మార్చుకోవడం. ఎప్పుడైతే ఇలా అనుకున్నాడో దానికి పథకం వేసుకున్నాడు మనసులో. దానికి ఒక్కటే మార్గం, అదేంటంటే హస్తినాపురం వెళ్ళాలనుకున్నాడు. వెంటనే హస్తినాపురం వెళ్ళిపోయాడు. అక్కడ బావమర్ది కృపాచార్యుడు ఉన్నాడు. ఆ కృపాచార్యుడేమో ఈ కురువంశానికి కులగురువు. అందుకని ఆయన ఇంట్లో రహస్యంగా 3 నెలలు ఉన్నాడు. అంటే బయటికి రాకుండా, ఎవరికి తెలియకుండా, ఒక కొత్త మనిషి వచ్చాడనేటువంటి మాట తెలియకుండా ఆయన ఇంట్లో రహస్యంగా 3 నెలల పాటు ఉన్నాడు. ఎందుకనంటే సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏంటి ఆ సమయం అని అంటే ద్రౌపదుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, తనని అవమానించినటువంటి ద్రౌపదుడిని మళ్ళీ తిరిగి అవమానించాలి. అందుకోసం సమయం ఎట్లా వస్తుందా, ఏ ప్రకారంగా తనకి అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే కురుకుమారులంతా కూడా ఒక బావిలో బంతి పెడితే దాన్ని తీయడానికి తంటాలు పడతా చుట్టూ చేరారు ఈ 105 మంది. అప్పుడు వచ్చాడు ద్రోణాచార్యుడు. ఇదిగోనయ్యా ఇట్లా తీయాల బంతిని చెప్పి బాణాలతో ఆ బంతి మీద ఒక బాణం వేసి, ఆ బాణానికి ఇంకో బాణం, ఆ బాణానికి ఇంకో బాణం వేసి ఆ చివరి బాణంతో పైకి లాగాడు. ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. మీరెవరు ఏమిటని అడిగారు పిల్లలు. చెప్పాడు. చెప్పిన తర్వాత అమ్మో ఇంతటి మహానుభావుడివి, నువ్వు మాకు విద్యలు నేర్పుతావా అన్నారు. నేర్పుతాను, కాకపోతే ఏమిటంటే మీరందరూ కూడా మీ తాతగారి దగ్గరికి వెళ్ళి, భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పండి. చెప్పిన తర్వాత ఆయన నన్ను పిలిపిస్తాడు, ఆయనే నియమిస్తాడు, అలాగే నేను మీకు విద్యలు నేర్పుతాను అన్నాడు. సరే, అలాగే ఈ 105 మంది కూడా వెళ్ళారు. వెళ్ళి తాతగారికి చెప్పారు. అప్పుడు ఆయన పిలిచాడు ద్రోణాచార్యుని. నువ్వెవరు ఏమిటి అని అడిగితే విషయం అంతా చెప్పాడు. పరశురాముడి శిష్యుడిని అన్న తర్వాత, ఓహో మనమిద్దరం కూడా, నేను పరశురాముడి శిష్యుడినే, కాబట్టి నువ్వు రావాల్సినటువంటి చోటుకే వచ్చావు, నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా, నీకున్నటువంటి అస్త్రశస్త్ర సంపద అంతా కూడా ఇదిగో నా మనవాళ్ళందరికీ కూడా అందించు అని చెప్పి 105 మందిని కూడా ఆయనకు అప్పగించాడు. అప్పటికే కర్ణుడు ఉన్నాడు అక్కడ. ఎందుకంటే వీళ్ళకంటే ముందే కర్ణుడు కృపాచార్యుడి దగ్గరికి వచ్చి విద్యలు నేర్చుకుంటున్నాడు. అప్పుడు వీళ్ళతో పాటు కర్ణుడు కూడా 106. వీళ్ళతో పాటుగా దేశ దేశాల రాజులు కూడా ద్రోణాచార్యుడి యొక్క ప్రతిభను తెలుసుకొని వాళ్ళ పిల్లల్ని ఈ ద్రోణాచార్యుడి దగ్గరికి విద్యలు నేర్పించుకోవడానికి పంపించారు. అలా వచ్చినటువంటి వాళ్ళలో ఈ ద్రౌపదుడి కొడుకులు శిఖండి, దృష్టజుమ్నుడు వాళ్ళు కూడా ఈ ద్రోణాచార్యుడి దగ్గరికే విద్యలకు వచ్చారు. ఇక్కడ కూడా మనం విచిత్రాన్ని గమనించాలి. మహాభారతంలో ఉన్నటువంటి విశేషం, ద్రౌపదుడి మీద కోపంతో వచ్చాడు ద్రోణాచార్యుడు. ద్రౌపదుడి మీద కచ్చి తీర్చుకోవాలనుకున్నాడు, ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ ద్రౌపదుడేమో ఈ ద్రోణాచార్యుడు
పంపించాడు. ఆ ద్రోణాచార్యుడి దగ్గరికి తన కొడుకుల్ని పంపించాడు. ఆ కొడుకులకి ఈయన విద్యలు నేర్పాడు. ఏమిటి మనం గ్రహించాల్సింది ఇక్కడ అంటే, తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి పొరపత్యాలకి బిడ్డల యొక్క భవిష్యత్తు చెడిపోకూడదు. అందుకని బిడ్డల్ని అక్కడికి పంపిస్తేనే బాగా విద్యలు నేర్చుకుంటారనుకున్నాడు ద్రౌపదుడు. తన దగ్గరికి ఎవరు వచ్చినప్పటికి కూడా తన విద్యలు నేర్పడం తన ధర్మం అని అనుకున్నాడు ద్రోణాచార్యుడు. అయ్యా, మీ అయ్య నన్ను అవమానం చేశాడు, అందుకని నేను మీకు విద్యలు చెప్పను ఆయన అలా. అరే, వాడి దగ్గరికి పోయేది ఏంటరా, ఇంకా చాలా మంది ఉన్నారు గురువులు, కావాలంటే వాళ్ళ దగ్గరికి పంపిస్తాను ఈయనల్లా. ఇది మనం భారతం నుంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాల్లో ఇది ఒకటి. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. సరే, ఇక్కడ ద్రోణాచార్యుడు ఇలా అందరికీ కూడా విద్యలు నేర్పడానికి సిద్ధమయ్యాడు. తాను కేవలం గురువుగా మాత్రమే కాకుండా చిన్నగా ఆస్థానంలో చేరాడు. ఆస్థానంలో చేరడానికి భీష్ముడే కారణం. ఎందుకంటే ద్రోణాచార్యుడు లాంటి మహావీరుడైనటువంటి వాడు నాకు తోడుగా ఈ రాజ్యసింహాసనాన్ని పరిరక్షించడానికి ఉన్నట్లయితే బాగుంటుందని అనుకున్నాడు. ఆయన కోరిక ప్రకారం చేరాడు. చేరిన తర్వాత ఈయన వ్యవహారం ఏమిటో తెలిసినా, మనకిప్పుడు పార్టీ నాయకులు కనుక ఏం చేస్తే కింద ఉన్నటువంటి వాళ్ళందరూ జై అంటుంటారే, అదిగో ఆ ప్రకారంగా భీష్ముడు ఏం చెబితే అదే ఈయన చెబుతాడు. భీష్ముడు అని తప్పు చెప్పడు, అధర్మం మాట్లాడు. అందువల్ల ఈయన చెప్పింది కూడా ధర్మే అయింది. కాకపోతే ఏంటంటే భీష్ముడు ఏం చెప్తే అదే. ఓ సందర్భంలో అంటారు, ఏమో ఇదేమిటయ్యా, ఎప్పుడు ఆయన చెప్పిన మాటలే నువ్వు చెబుతావు కదా అని అంటే, భీష్ముడు ఎచ్చటనో ద్రోణుడు ఎచ్చటే అంటాడు. భీష్ముడు ఎక్కడుంటే ద్రోణుడు అక్కడే ఉంటాడు. భీష్ముడు ఏం చెబితే ద్రోణుడు అదే చెప్తాడు. అంటే నాకు స్వతంత్రమైనటువంటి అభిప్రాయం లేదు, భీష్ముడే నాకు మార్గదర్శకుడు అన్నాడు. ఎందుకని అని అంటే భీష్ముడే తనకి గౌరవాన్ని కల్పించినటువంటి. ఇటు రాజకుమారులందరికీ విద్యలు నేర్పుతూ ఉంటాం. అలాగనే రాజ్యంలో తాను కూడా భీష్ముడు, మరి కృపాచార్యుడు, విదురుడు మొదలైనటువంటి వాళ్ళతో తాను కూడా ఒక ఉద్యోగిలాగా ఇక్కడ చేరాడు. ఎప్పుడైతే తన యొక్క పేదరికం అంతా కూడా పూర్తిగా పోయిందో, ఇదంతా కూడా భీష్ముడి యొక్క చలవ వల్లనే పోయిందని తెలుసుకున్నటువంటి వాడు భీష్ముడికి పూర్తిగా సరెండర్ అయిపోయాడు. అలా సరెండర్ అయిపోయాడని ఏదో దుర్మార్గుడికి సరెండర్ అయిపోలా, ఒక మంచి వ్యక్తికి సరెండర్ అయ్యాడు. ఆ ప్రకారంగా భీష్ముడితో కలిసి ఉన్నాడు ద్రోణాచార్యుడు. సరే, విద్యలన్నీ నేర్పారు పిల్లలకి. విద్యలు నేర్పిన తర్వాత ఈ విద్యలు నేర్పడంలో ఎవరైతే బాగా చురుగ్గా ఉన్నారో గమనించాడు. అది అర్జునుడని గమనించాడు. అర్జునుడి మీద ప్రత్యేకమైనటువంటి అభిమానము, ప్రత్యేకమైనటువంటి వాత్సల్యం పెట్టుకొని అతనికి ఒక మాట చెప్పాడు, ఈ లోకంలో నా శిష్యులందరిలో కూడా నిన్ను మించినటువంటి వాడు లేకుండా చేస్తాను. ఆ ప్రకారంగానే అర్జునుడిని సర్వశస్త్రాస్త్రధారిగా నిలబెట్టాడు, మహావీరుడిగా నిలబెట్టాడు. తనకన్నా కూడా గొప్ప వీరుడయ్యాడు తర్వాత. ఎందుకంటే దేవలోకంలోకి వెళ్ళి దేవతల ద్వారా అస్త్రాలు సంపాదించాడు. మరి పరమశివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఇవన్నీ కూడా ద్రోణాచార్యుడికే లేవు. ఆ ప్రకారంగా అంతటి గొప్పవాడయ్యాడు అర్జునుడు. అది తర్వాత, అంటే ఈయన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత. ఇక గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. కౌరవులకి ఏదో మనం సంపదనిస్తే సరిపోతుందని అనుకున్నారు. కానీ పాండవులు అడిగారు, నీకేం కావాలి? యుద్ధరంగంలో ద్రౌపదుడిని కట్టి తీసుకొని రావాలన్నాడు. అప్పటికి ద్రౌపదుడు చాలా బలవంతుడు. ఎందుకంటే వీళ్ళందరూ పిల్లలు ఇప్పుడిప్పుడే విద్యలు నేర్చుకొని ఉన్నారు. కానీ ద్రౌపదుడు మహావీరుడు. ఆయనకి సోదరులు 10 మంది ఉన్నారు. సత్యజిత్తు, సత్యసేనుడు, ఇలా 10 మంది ఉన్నారు. వాళ్ళు కూడా మహావీరులు. మరి అటువంటి ద్రౌపదుడి మీదకి వెళ్ళి మరి ఆయన్ని జయించి ఆయన్ని బంధించి తీసుకొని రావాలంటే సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ మాట విన్నటువంటి కౌరవులు ఏం చేశారంటే, మేము తీసుకొస్తామని చెప్పి వాళ్ళు
బయలుదేరారు. అందులో కర్ణుడు కూడా ఉన్నాడు. అంటే కర్ణుడు దుర్యోధనుడు ఇద్దరు బాగా స్నేహితులయ్యారు. ఇప్పుడే ఈ 14 సంవత్సరాలు విద్యలు నేర్చుకునేటప్పుడు వీళ్ళిద్దరు కూడా బాగా దగ్గర స్నేహితులయ్యారు. అలా అయ్యి అందరు కలిసి వెళ్ళారు. ద్రౌపదుడు తన యొక్క సేనతో వచ్చాడు, వీళ్ళు వెళ్ళారు. రెండు సేనలకి యుద్ధం జరిగింది. ఆ తీవ్రమైనటువంటి యుద్ధంలో ద్రౌపదుడు కర్ణుడి యొక్క అంగసంధుల్లో తాడనం చేశాడు. అంగసంధులు అంటే మోకాళ్ళు, ఈ మోచేతుల దగ్గర ఇట్లా ఎక్కడైతే సంధులు అంటే ఎముక్కి మధ్యలో జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్లో కొట్టాడు. బాణాలతో తీవ్రంగా పెట్టేటప్పటికల్లా కర్ణుడు బిత్తరపోయి పారిపోయాడు. ఆ తర్వాత దుర్యోధనుడు కొంతసేపు యుద్ధం చేశాడు, కానీ ద్రౌపదుడి చేతిలో ఓడిపోయి అందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు భీమార్జునులు ఇద్దరు కూడా బయలుదేరారు. ధర్మరాజు, నకుల సహదేవులు వాళ్ళు కూడా వస్తామంటే మీరు అక్కర్లేదు, మీరు ఇక్కడ ఉన్నట్టు చూడండి, మేము ఇద్దరం చాలు అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళారు. మరి ద్రౌపదుడు మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ద్రౌపదుడితో మాత్రం అర్జునుడు యుద్ధం చేశాడు. మిగిలినటువంటి సేన మొత్తాన్ని కూడా సంహరిస్తున్నాడు భీముడు. అయితే అర్జునుడు చెప్పాడు, అన్నా ఈ సేన మొత్తాన్ని సంహరించాల్సిన పని మనకు లేదు, వాళ్ళకి మనకి ఏ శత్రుత్వం లేదు, అందుకని నువ్వు ఆ సేనని సంహరించొద్దు, వాళ్ళని వాడగొట్టి పారిపోయేటట్టుగా చేయి, నేను ద్రౌపదిని పట్టుకొని తీసుకెళ్తా అంటే అప్పుడు భీముడు ఆ సంహరించడం మానేసి వాళ్ళందరినీ కూడా వాడగొట్టి పారిపోయేటట్టు చేశాడు. ఈయనేమో ద్రౌపదుడి రథం మీదకి ఎక్కి అర్జునుడు ఆ ద్రౌపదుడు బంధించి తన రథం మీద పెట్టుకొని తీసుకొని వచ్చి ద్రోణాచార్యుడికి అప్పగించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు తన కాళ్ళ మీద పడ్డటువంటి ఆ ద్రౌపదుడిని చూచాడు. ఓహోహో, ఎవరంటే ద్రౌపద మహారాజులా అంటే ఆయన ఎగతాళి చేశాడు కదా, అందుకని ఈయన ఎగతాళికి ప్రతీకారంగా ఎగతాడు. ఓ ద్రౌపద మహారాజులా ఏమిటండి, మీరేమిటండి మహారాజులైనటువంటి వాళ్ళు పేద బ్రాహ్మణుడి పాదాల మీద పడ్డారు, ఎవరంటే మీరు అసలు మహారాజులు కదా అని ఇలా ఎగతాళి చేస్తున్నాడు. పాపం ఆ స్థితిలో ఏం మాట్లాడటానికి వీల్లేదు ద్రౌపదుడికి, అందుకని తలకాయ ఉంచుకొని సిగ్గుతో అలాగే ఉన్నాడు. వెంటనే ద్రౌపదుడి యొక్క బంధనాలన్నీ కూడా విడిపించేశాడు ద్రోణాచార్యుడు. విడిపించేసి మన ఇద్దరం స్నేహితులం, ఈ విషయం నీకు తెలుసు, అయినప్పటికీ నన్ను అవమానం చేసావు, అందుకే ప్రతీకారంగా నిన్ను అవమానం చేస్తున్నా, అంతే తప్ప నాకు నీ మీద కోపం మాత్రమే లేదు అని. ఇప్పుడు మరి నీతో నా స్నేహం కనుక గట్టిపడాలంటే రాజుతో రాజే స్నేహం చేయాలన్నావు కదా, అందుకని ఏం చేద్దామంటే ఇప్పుడు నీ రాజ్యం మొత్తం నాకు వచ్చేసింది కాబట్టి ఇందులో సగభాగం నీకు ఇస్తున్నా అని చెప్పి పాంచాల రాజ్యాన్ని 2 భాగాలు చేసి ఒక భాగానికి కాంపిల్య, ఒక భాగానికి మాకంది, ఈ రెండింటిని కూడా ముఖ్య పట్టణాలుగా చేసి ఆ మాకంది రాజ్యాన్ని ద్రోణాచార్యుడు ఉంచుకున్నాడు. ఆ కాంపిల్య పాంచాల భాగాన్ని ఏమో ద్రౌపదుడికి ఇచ్చాడు. ఆ విధంగా తన కోరిక ఏముందా, కోరిక నేను కూడా రాజ్యం సంపాదించాలి. అదిగో ఇప్పుడు ఆ రాజ్యం ఈయనకు వచ్చింది, మాకంది. అదిగో పాండవులు 5 ఊళ్ళు అడిగారనే అందులో ఇది కూడా ఉంటుంది. కుశస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం, ఈ 4తో పాటుగా 5వ ఏదైనా ఇచ్చి ఇవ్వండి అని చెప్పారు. ఆ మాకంది అనేటువంటిది ద్రోణాచార్యుడి అధీనంలో ఉన్నది. ఈ ప్రకారంగా ద్రోణాచార్యుడు తన యొక్క ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు. అంటే ధన సంపాదన, అలాగనే కీర్తి ప్రతిష్టలు, అలాగనే రాజ్యం, భోగాలు అన్నీ వచ్చేసింది. ఈ ప్రకారంగా జీవితం అంతా కూడా ఎక్కడో ప్రారంభమై ఎక్కడో వచ్చింది. ఇక ఇప్పుడు సత్వగుణం అనేటువంటిది అస్సలు లేదు. ఎందుకని రాజ్యం కూడా వచ్చింది, ఇంక మరి సత్వగుణం అనేది ఉండటం చాలా కష్టం. అందుకని రజోగుణం బాగా ప్రబలంగా ఉంది. ఇక ఈ ప్రకారంగా ద్రోణాచార్యుడు ఈ రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా ఉండటం కానీ, కర్ణుడు చెప్పడం వల్ల కానీ ఆయన సర్వసైన్యాధిపతిగా ఉన్నాడు. భీష్ముడి తర్వాత సర్వసైన్యాధిపతి అయ్యాడు. అందుకని
ఈయనకి ఎక్కడ లేని ఆనందం కలిగి కోరుకోమని. ఇప్పుడు ఇంతవరకు భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. భీష్ముడి యొక్క లక్ష్యం ఏమిటంటే కౌరవులకు విజయాన్ని సాధించి పెడతాం. ఎందుకంటే ఆయన సర్వసేనాధిపతిగా ఉన్నాడు కనుక, కౌరవ పక్షంలో ఉన్నాడు కనుక పాండవుల్ని ఏదో ఒక విధంగా ఎదిరించాలి, కౌరవులకి విజయాన్ని సాధించి పెట్టాలి. కానీ ద్రోణుడి యొక్క లక్ష్యం ఏమిటి అంటే ధర్మరాజుని పట్టుకోవటం, దుర్యోధనుడికి అప్పగించడం. ఈయన లక్ష్యం వాళ్ళని చంపడం వీళ్ళని చంపడం ఇవన్నీ కాదు. ఎలాగైనా సరే ధర్మరాజుని పట్టుకోవాలి, దుర్యోధనుడికి అప్పగించాలి, తన మాట నిలబెట్టుకోవాలి. తనకి పదవి ఇచ్చినందుకు ఆయన ప్రతిఫలంగా ఆ కోరిక నెరవేర్చాలి. ఇది అందుకని ద్రోణాచార్యుడి యొక్క 5 రోజుల యుద్ధం దీనికోసమే ఉంది. ఇప్పుడు మీరు 5 రోజుల యుద్ధం చూస్తున్నారు. 11వ రోజు, 12వ రోజు, 13, 14, 15. 11వ రోజున ధర్మరాజును పట్టడానికి పోయాడు, అర్జునుడు అడ్డం వచ్చాడు. 12వ రోజున అర్జునుడు పక్క తీసుకెళ్ళడానికి సంక్షిప్తుకుల్ని ఉపయోగించారు. ఆ సంక్షిప్తుకులు అర్జునుడిని దూరంగా తీసుకెళ్లారు. అప్పుడు ఇక్కడ సాక్షికి భీముడు ధర్మరాజుకి సహాయంగా ఉన్నారు. ఆ రోజున పట్టుకోవటం సాధ్యం కాదు. ఇక ఎట్లా కాదని చెప్పి 13వ రోజున పద్మవ్యూహాన్ని పన్నాడు. ఈ పద్మవ్యూహాన్ని పంటే అర్జునుడేమో అక్కడికి వెళ్తున్నాడు సంక్షిప్తులతో యుద్ధానికి. కాబట్టి ధర్మరాజు తప్పకుండా రావాలి. ఒకవేళ ధర్మరాజు రాకుండా అర్జునుడే వచ్చాడు అనుకోండి, ధర్మరాజు ఒక్కడు మిగులుతాడు బయట, వ్యూహం బయట. అందుకని పద్మవ్యూహం పని. అంటే ద్రోణాచార్యుడి యొక్క ఆలోచన అంతా కూడా ఎలాగైనా సరే ధర్మరాజును బట్టి బంధించి దుర్యోధనుడికి అప్పగించాలి. ఇది ఆయన యొక్క యుద్ధ లక్ష్యం. ఆ లక్ష్యం కోసమని ఎంతమంది తలకాయలైనా సరే తెగ నరికేసేయాలి. తన పక్క ఎంతమంది పోయినా పర్వాలా, అటుపక్క ఎంతమంది పోయినా పర్వాలా, తన లక్ష్యం మాత్రం ధర్మరాజు చేతికి చెక్కాలి. భీష్ముడి యుద్ధానికి ద్రోణాచార్యుడి యుద్ధానికి ఇదే తేడా. క్షత్రియుడి యుద్ధానికి బ్రాహ్మణుడి యుద్ధానికి ఉన్నటువంటి తేడా. భీష్ముడు ఏం చేశాడు? తన వాళ్ళు సావకుండా జాగ్రత్త పడుతూ ఎదుటి వాళ్ళు సావకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. తన వాళ్ళు సావలేదు, ఎదుటి వాళ్ళు సావలేదు అంటే ఎక్కువగా. ద్రోణాచార్యుడు ఎదుటి వాళ్ళు పోవాలంటే తన వాళ్ళు కూడా పోవాలి కనుక తన వాళ్ళు పోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళు పోయినా పర్వాలేదు. వాళ్ళు పోవాలి, ఇల్లు పోవాలి, మొత్తం పోవాలి. ఇంకొక విషయం కూడా కొంతమంది వ్యాఖ్యాతలు చెప్తారు, దాన్ని నేను అంతగా నమ్మను కానీ, ఎందుకంటే అంత అవివేక్ కాదు ద్రోణాచార్యుడు. ఏమిటంటే ఆయన యుద్ధం చేసినటువంటి తీరును బట్టి అటువైపు ఇటువైపు మొత్తం కూడా మహావీరులైనటువంటి వాళ్ళందరూ పోయారు కాబట్టి 5 రోజుల్లో ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా పోతే నా కొడుకు అశ్వత్థామని రాజు చేయొచ్చు అని అనుకున్నాడు. కానీ అది నేను ఆ విషయాన్ని అంత నమ్మటానికి అంత వీల్లేదు. ఎందుకనంటే ద్రోణాచార్యుడు అంత అవివేకి కాదు. రాజ్యం అంతా పోయిన తర్వాత ఆ క్షత్రియ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు కానీ తన కొడుకు ఎట్లా వస్తాడు, రాడు కదా. కానీ ఆ యుద్ధం చేసినటువంటి తీరును బట్టి అదిగో వ్యాఖ్యాతలు ఆ రకంగా భావించారు. సరే, ఈ ప్రకారంగా తన యొక్క సర్వశక్తులు ధారపోసి ధర్మరాజును పట్టడానికి ప్రయత్నం చేశాడు. అందుకే ఈ శత్రుసేనలో ఇంత మారణ హోమాన్ని సృష్టించి తాను మాత్రం ఏమీ సాధించలేకపోయాడు. మరి దుర్యోధనుడి యొక్క బుద్ధి తెలుసుకున్న తర్వాత వరం ఇచ్చినట్లే ఇచ్చి 2 షరతులు చెప్పాడు, ఎందుకంటే తనకి ఇబ్బంది లేకుండా. దీనికి కారణం ఏమిటంటే శత్రువుని చంపడం తేలిక కానీ పట్టి బంధించడం కష్టం. చంపాలంటే వీళ్ళ సేనలో వీళ్ళుండి వాళ్ళ సేనలో వాళ్ళు ఉంటే బాణం వేసి లేదా అస్త్రం వేసి ఏదో రకంగా గద వేసి సంహరించవచ్చు. పట్టి బంధించాలంటే ఈయన వాళ్ళ సేనలో ప్రవేశించాలి. వాళ్ళ సేనలో ప్రవేశిస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళందరూ చుట్టుముడతారు. వాళ్ళందరినీ జయించగలగాలి. అప్పుడు చాలా కష్టం అవుతుంది. అందుకని మరి ద్రోణాచార్యుడు ఎంత కష్టమైనటువంటిది కోరుకున్నాడు కానీ షరతులు కూడా పెట్టేసి, అర్జునుడు పక్కన ఉండకూడదు, అలాగే
ధర్మరాజు ఒక ముహూర్త కాలం పాటు ఉండాలి అని. సరే, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అంతా గూఢచారుల ద్వారా ధర్మరాజు తెలుసుకున్నాడు. ఏమని? ఆయన్ని పట్టిస్తానని ద్రోణాచార్యుడు శపథం చేయటం, దానికి అర్జునుడు లేకుండా ఉండాలి అనే విషయం, ముహూర్త కాలం పాటు ధర్మరాజు యుద్ధరంగంలోనే ఉండాలి, ఈ మూడు విషయాలు కూడా గూఢచారుల ద్వారా తెలిసింది. గూఢచారులు అంటే గూఢచారులు కంటే గూఢచారులుగా ఉంటారు వాళ్ళు. ఈ సేనలో భాగంగానే ఉంటారు, ఇటువైపు ఉంటారు, అటువైపు ఉంటారు. వాళ్ళ అందరూ ఎదురుగానే వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి అందులో ఎవడో ఒకడు ఉంటాడు వాళ్ళ గూఢచారి. ఎట్టుంటాడంటే వీళ్ళ సైనికుడి మాదిరిగా ఉంటాడు, వాళ్ళ కూడా వాళ్ళ సైనికుడి మాదిరిగానే ఉంటాడు. వాడు వార్తలు జారేస్తూ ఉంటాడు. ఆ ప్రకారంగా ధర్మరాజుకి తెలిసింది. తెలిసిన తర్వాత ధర్మరాజు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడితో సమానంగా యుద్ధం చేయగలిగినటువంటి వాడు కాదు, అలాగని మరీ అమాయకుడు కాదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ ధర్మరాజుని నక్కల సహదేవుని వీళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు అనుకుంటారు. కానీ బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేయగలిగినటువంటి వాడు. దుర్యోధనుడితో యుద్ధం చేశారు, కర్ణుడితో యుద్ధం చేశారు, శల్యుడితో యుద్ధం చేశారు, మహావీరాది వీరులైనటువంటి వాళ్ళతో యుద్ధం చేశారు. అందువల్ల వాళ్ళు మరీ అంత పనికిరాని వాడు కాదు. కాకపోతే ద్రోణాచార్యుడంత శక్తి సామర్థ్యాలు ధర్మరాజుకు లేవు, అందుకనే భయపడ్డాడు. కానీ ఇంకో మాట అన్నాడు అక్కడ ద్రోణాచార్యుడు, అర్జునుడు లేకుండా ఉండాలి అని. అంటే దాని అధ్యాయం ఉంది, అర్జునుడు ఉంటే నేనేం చేయలేను అని. కాబట్టి అర్జునుడికి భయపడుతున్నాడు. ఆ విషయం తెలిసిన తర్వాత కొంత సంతోషం వేసింది. అందుకనే తమ్ముళ్ళని అలాగే రాజుల్ని అందరినీ కూడా సమావేశపరిచాడు. సమావేశపరిచి, అయ్యా ఇదిగో పరిస్థితి, ద్రోణాచార్యుడు నన్ను యుద్ధరంగంలో పట్టిస్తానంటున్నాడు, కానీ నువ్వు మాత్రం పక్కన లేకుండా ఉంటేనే పట్టిస్తానన్నాడు. అందుకని నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి, ఇది గుర్తుంచుకో అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, అన్నా నువ్వు ఈ విషయంలో ఏం సందేహం పెట్టుకోవాల్సినటువంటి పని లేదు, నేను ఎప్పుడు కూడా నీకు పక్కనే ఉంటా. నేను నీ ప్రక్కన ఉన్నంతకాలం, లేదా నేను జీవించి ఉన్నంతకాలం, ఒక్క ద్రోణాచార్యుడు కాదు, కౌరవ సేన మొత్తం కాదు, హరిహరాదులతో కూడినటువంటి సమస్తమైనటువంటి దేవ దానవ యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వాదులు అందరూ కూడా వచ్చినా సరే నిన్ను ఏమీ చేయలేరు. అందుకని నువ్వు దీని గురించి అస్సలు బాధపడాల్సినటువంటి పని లేదు. నేను నీ ప్రక్కన ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచన చేస్తూనే ఉంటాను, నిన్ను రక్షిస్తూనే ఉంటా, కనుక నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు అన్నాడు. దాంతో ధర్మరాజుకి బాగా ధైర్యం వచ్చేసింది. ఇక సూర్యోదయం అయింది, 11వ రోజు యుద్ధం ప్రారంభమవుతా ఉంది. మరి 11వ రోజు యుద్ధంలో మరి ద్రోణాచార్యుడు ధర్మరాజుని పట్టుకొని దుర్యోధనుడికి అప్పచెప్పడం కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నం చేశాడో, 11వ రోజు యుద్ధం ఎట్లా జరిగిందో, ఎవరెవరి మధ్య జరిగిందో, మరి ఎవరికి విజయం లభించిందో, ఎవరికి అపజయం కలిగిందో, ఈ విషయాలన్నీ కూడా 11వ రోజు యుద్ధాన్ని మనం రేపు చెప్పుకుందాం.